మంత్రివర్యులకి, అలాగే నా సహచర ఎమ్మెల్యేలకి, అలాగే ఈరోజు మన ప్రాంతంలో మన మట్టి నుంచి మన రాళ్ళు నుంచి ఈ బంగారం తీసే ప్రభాకరన్ గారికి, కార్తికేయన్ గారికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా నా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. సోదరులారా, మనకి బాగా తెలుసు మనము ఈ ప్రాంతంలో ఎంత ఇబ్బందులు పడుతున్నామో. మనకి ఒక నది లేదు, ఒక దార లేదు. మనం ఎంతసేపుకైనా కానీ వర్షాపాతం దానిపైన మనము డిపెండ్ అయ్యి మన సేద్యం చేసుకునే కాలం. కానీ గత తెలుగుదేశం గవర్నమెంట్లో 14-19లో పెద్ద ఆయన కె కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారి సొలోతో 250 కోట్లు తీసుకొని మనము 68 చెరువులకి మనం నీళ్లు నింపుకునే ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అని సభాపూర్వకంగా చెప్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఈ సంస్థ ఈడ ఓపెన్ అయ్యిందంటే మీ అందరూ కూడా బాగా తెలుసు. 2009 నుంచి వీళ్ళు ఇక్కడ భూముల స్వీకరణ స్టార్ట్ చేశారు. ఆ రోజు కె ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉండేది, తన నుంచి సహాయం బాగా తీసుకున్నారు. దాని తర్వాత పెద్ద ఆయన కె కృష్ణమూర్తి గారి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు 14 నుంచి 19కి మనము ఇక్కడ వాటర్ రిసోర్సెస్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వగరా వగరా మనము ఈ సంస్థకి సహాయం చేసుకుంటూ వచ్చాం. కానీ గత గవర్నమెంట్లో ఈ సంస్థ కూడా ఆలోచించింది, మనము ముందరపడి ఇక్కడ ఏమన్నా చేస్తే ఆ కాలాంతకుడు దీంట్లో కూడా ఏమన్నా బాగా అడుగుతాడా అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళ ప్రాసెస్ మొత్తం కూడా స్లో చేసుకోవడం జరిగింది. మరి మీ అందరు సొలతో, మీ అందరు దయతో మరి మనము తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాం. ఫామ్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ ఇక్కడ ఓపెన్ అవుతుందంటే ఈ పత్తికొండ ప్రజలకి, పత్తికొండ ప్రాంతంకి చాలా గర్వకారణం అని చెప్తూ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి రాబోయే కాలం కూడా ప్రతి ఒక్కరికి మంచిది. మనము పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని 2 అడగాల్సి వస్తుంది. హార్టికల్చర్ ఇప్పుడు 1,00,000 కోట్లు హార్టికల్చర్ ప్లాన్ ఒకటి సెంటర్ నుంచి మంజూరు అయింది. సార్, మీ దయతో మాకు ఇక్కడ పత్తికొండకి పైలట్ ప్రాజెక్టుగా మీరు ఏమైనా డిక్లేర్ చేయగలిగితే ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క పొలము మేము సస్యశ్యామలం చేసుకుంటాము. మేము ఇక్కడ దేశం గవర్నమెంట్లోనే జరగాల, కానీ వేరే గవర్నమెంట్లో ఎల్లప్పుడూ కూడా జరగపోదు. ఈ మాట ఎందుకంటున్నానంటే పత్తికొండలో గత 7 ఎలక్షన్లలో 6 సార్లు పత్తికొండలో తెలుగుదేశమే కైవసం చేసుకున్నది. మరి తెలుగుదేశం అంటే ఇక్కడ నరనరాల ప్రతి ఒక్కరికి ఉండేది. మరి పత్తికొండ ప్రాంతంకి మీరు హార్టికల్చర్ హబ్ శాంక్షన్ చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై తెలుగుదేశం.